హలో ఫ్రెండ్స్, ఫైనల్ గా రాజా సాబ్ ట్రైలర్ 2.0 అయితే రిలీజ్ అయిపోయింది. సో అది ఎలా ఉంది అనేది మనం అంతా కలిసి చూద్దాం. సో ఇక లేట్ ఎందుకు, ఫస్ట్ అయితే ట్రైలర్ ఆన్ చేసేద్దాం. యా నానమ్మా, ఈ ప్రపంచంలో నీకు అన్నీ మర్చిపోయే రోగం ఉన్నా ఆయన మాత్రం అస్సలు మర్చిపోలేదు. అస్సలు మర్చిపోలేదు. సంజయ్ దత్ టైం స్టార్ట్ అయింది. గంగవా అలాగే రాజా సాబ్, మన టైం స్టార్ట్ అయిందని అంటున్నారు. నాకు నీ గురించి తెలుసుకోవాలంది. నిన్ను చాలా మిస్ అయ్యాను. చాలా మిస్ అవుతున్నాడు తాతని. సంజయ్ దత్ మొత్తం బంగారం నిండిపోయి ఉన్నది. చిక్కిన చక్కగా అంటుండు ప్రవాసం. నైస్, మిస్ యూ టు రాజా సాబ్. ఓకే ఓకే, ఆ మహల్ ఒక మాయాసభ లాంటిది. ఏమమ్మా ట్రైన్ వెళ్ళాలంటే మీ తాత సంతకం కావాలి. వెళ్ళాలంటే తాత సంతకం కావాలి. ఆర్కిటెక్చర్ ప్రతిదీ హిప్నటైజ్ చేసి మీరు ట్రాన్స్ లోకి వెళ్ళేలా చేస్తున్నాడు. అచ్చా, హిప్నటైజ్ చేసి ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిపోతుంది. తాతొచ్చాడయ్యా. ఓకే, విజువల్స్ ఆర్ గుడ్. ట్రైలర్ 1 తో కంపేర్ చేసుకుంటే విజువల్స్ చాలా బాగున్నాయి. ఎవరు ఎందులో వీకుంటారో దాన్ని టార్గెట్ చేస్తాడు. అచ్చా, ఎవరు ఎందులో వీకుంటే దాన్ని టార్గెట్ చేస్తాడు. గంగమ్మ కాదు, గంగాదేవి. దేవనగర సంస్థ జమీందారి గంగాదేవి. అచ్చా, దేవనగరి సంస్థానానికి గంగాదేవి ఒక మహారాణి టైప్ అన్నట్టు. క్రొకడైల్ సీన్. ఓకే, యా తమనన్న, యు ఆర్ బ్యాక్. ఇది కావాల్సింది, ఇది ఇలాంటి విజయం ఉండాలి తమనన్న. సృష్టించుకొని ఆ వరల్డ్ మనం ఉండి ఇక్కడ వాడితో యుద్ధం చేయాలి. అచ్చా, ఇంకో వరల్డ్. అయ్యమ్మ, ఏమన్నా ఉందా? షార్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ, చాలా బాగుంది. నైస్ నైస్. యా, లిటరల్ గా ఈ ట్రైలర్లో విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగుంది. ఏదైతే మనం ఫస్ట్ పార్ట్ లో విఎఫ్ఎక్స్ ఎండలం ఉన్నాను కదా, చాలా బాగుంది ఇందులో. అయితే ఏంది ఇప్పుడు బాగుంది బాగుంది. ఇదేంటి? He took him into his trance. యా, జోకర్ గెటప్. ఓకే, ఏం చేయబోతున్నామో మారుతి మామ. ఓకే, నైస్. ట్రైలర్ బాగుంది. యా, ట్రైలర్ అయితే ఫైనల్ గా చూసేసాం మనం. ట్రైలర్ చాలా బాగుంది కంపేర్ టు స్టార్టింగ్ లో వచ్చిన టీజర్స్ కానివ్వండి, ఆ సాంగ్ కానివ్వండి, ఫస్ట్ ట్రైలర్ కానివ్వండి, అదంతా చూసి నాకు నిజంగా చెప్తున్నా ఈ మూవీ పైన ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే లేకుండే. సో ఇది పోయినట్టేరా అని చెప్పి నేను అనుకున్నా, ఫిక్స్ అయినా. బట్ మారుతి ప్రూవ్డ్ మీ రాంగ్. ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పాడు, మూవీ కనుక నచ్చకపోతే మా పిల్లర్ నెంబర్ చెప్తా, మా ఏరియా నెంబర్ చెప్తా, విల్లా నెంబర్ అని చెప్పాడు. సో అప్పుడే ఏంది ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుండో అని చెప్పి డౌట్ వచ్చింది. కానీ ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా ఐ ఎంజాయ్ లాట్. చాలా నచ్చింది నాకైతే ట్రైలర్ లో ఏదైతే అల్లరి చిల్లరిగా తిరిగే హీరో ఉంటాడు. సో తనకంటూ కొన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పి తర్వాత తెలుస్తుంది. వాళ్ళ నానమ్మ వచ్చేసి ఏది గుర్తుండదు, వాళ్ళ తాత మాత్రం గుర్తుంటాడు. సో వాళ్ళ నానమ్మ వచ్చేసి దేవనగర్ సంస్థానానికి గంగమ్మ అంటే ఒక ప్రిన్సెస్, ఒక మహారాణిలా అయితే ఉంటుంది. సో తనకంటూ ఒక ఆస్తులు ఉన్నాయి. సో అవి తెచ్చుకోవాలని చెప్పి ఆ మహల్ కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది యాజ్ పర్ ట్రైలర్, నాకు అర్థమైంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తాత ఇష్ట ప్రకారమే ఉంటుంది. వాళ్ళ తాత వచ్చేసి సంజయ్ దత్. సో వాళ్ళ తాత ఎలా అక్కడికి వచ్చిన వాళ్ళను హిప్నటైజ్ చేసి బొమ్మలతోని, అక్కడున్న మాయా వస్తువులతోని హిప్నటైజ్ చేసి అక్కడున్న వాళ్ళని లొంగ తీసుకోవడము, వాళ్ళ తాత ఇష్టం ఉన్నట్లు చేయడం అనేది మనం చూసాం. ఆ తర్వాత ప్రభాస్ యాక్షన్ మోడ్, బీస్ట్ మోడ్, ఏదైతే ఆ క్రొకడైల్ ని తీసి ఎత్తేయడం కానివ్వండి, కొన్ని విజువల్ షాట్స్ కానివ్వండి, చాలా బాగుంది. ఆ తర్వాత ఏం జరిగింది, హిలుసినేషన్స్ నుంచి వెళ్ళి ట్రాన్స్ లోకి తీసుకెళ్లి ఆ తర్వాత కొత్త లోకాన్ని సృష్టించి ఇద్దరి మధ్య ఫైట్ అయితే ఉంటుంది. సో అది ఎలా ఉంది అనేది మూవీలో మనం చూసి తెలుసుకోవాలి. ఇక
పర్ఫార్మెన్స్ వైజ్ గా లుక్స్ వైజ్ గా చూసుకుంటే ప్రభాస్ గారి లుక్స్ ఇదివరకు ట్రైలర్లు కానివ్వండి టీజర్స్ తో కంపేర్ చేసుకుంటే ఇందులో బాగుంది. అండ్ మెయిన్ ఏంటంటే నేను టీజర్ చూసి సాంగ్స్ చూసి ఒకటే అన్నా, తమన్ ఎందుకు ఇలా కొడుతుండ అసలు తమన్ అన్న. హరిహర వీరమలు కాదు కానీ అటు ఓజీ కానివ్వండి ఇటు అఖండ 2 కానివ్వండి ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ ఇచ్చిండు. బీజియం ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ ఈ సెకండ్ ట్రైలర్ లో బీజియం చాలా బాగా ఇవ్వడం జరిగింది. సూపర్ ఇచ్చిండు అసలు. సీనికి తగ్గట్టు ఎక్స్ట్రాడినరీ ఉంది. మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అబ్బా మేము ఓ భూతాలు ప్రేతాలు అది భయపెట్టాలని కాదు, వచ్చి ప్రభాస్ గారి మూవీని ఎంజాయ్ చేసి కాసేపు నవ్వుకొని వెళ్ళాలి. సో అది ఇందులో ఉన్నట్లయితే నాకు అనిపిస్తుంది. రెగ్యులర్ ఫార్మాట్ గా భూతాలు వచ్చి భయపెట్టడం అది ఇదని కాకుండా ఒక హెల్యూసినేషన్ అంటే హిప్నటైజ్ చేసి హెల్యూసినేషన్ లోకి తీసుకెళ్లి ఆ తర్వాత భయపెట్టడం లాంటిది అయితే ఈ మూవీలో నాకైతే కనిపిస్తుంది. సో నాకైతే నచ్చింది ట్రైలర్. ఓకే, కంపేర్ టు సాంగ్స్ కానివ్వండి టీజర్స్ కానివ్వండి ఫస్ట్ వచ్చిన ట్రైలర్ కానివ్వండి దాంతో కంపేర్ చేసుకుంటే నాకైతే నచ్చింది. సో ఐ హోప్ ఈ మూవీ సంక్రాంతి బరిలో డెఫినెట్ గా విజయం సాధిస్తుందని చెప్పి ఒక నమ్మకం అయితే వచ్చింది. ఇప్పుడు మిగతా మూవీస్ తో కంపేర్ చేసుకుంటే నాకు ఈ మూవీ పైన ఇప్పుడైతే నమ్మకం అయితే పెరిగింది. మారుతి ప్రూవ్డ్ మీ రాంగ్. అంటే ఏదైతే నేను ఫట్ అని అనుకున్నానో బట్ అదంతా లేదు. డెఫినెట్ గా హిట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా కనిపిస్తున్నాయి నాకైతే. మీకు కూడా నచ్చుతుందని చెప్పి ఆశిస్తున్నా. మీకు కూడా ట్రైలర్ ఎలా అనిపించింది ఏంటి అనేది మీరు కామెంట్ రూమ్ లో తెలియజేయండి ప్లీజ్. మన ఇది ఫస్ట్ రియాక్షన్ వీడియో, అంటే కంప్లీట్ గా వీడియోని రియాక్ట్ చేయబోతున్నాము. సో దీనివల్ల మనకు కాపీ రైట్స్ పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ప్లీజ్ మీరు చాలా మంది కామెంట్స్ రూపంలో లైక్స్ రూపంలో ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మన ఈ ఛానల్ ని. ఇంతే గైస్, ఈ వీడియోకి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.